హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్. మీ ముందుకి ఇంకొక హౌస్ తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి మనకి విత్ ఇన్ ద సిటీ అయితే ఉంటుంది. మనకి కల్లూరులో రాజభోజనం అనే రెస్టారెంట్ ఉంది కదా, దానికి అయితే ఒక 1/2 కిలోమీటర్ కూడా డిస్టెన్స్ అయితే లేదు. చాలా దగ్గరలో అయితే, హైవే కూడా చాలా దగ్గరలో అయితే ఉంది. సో లేట్ చేయకుండా ఇదైతే మీకు హౌస్ ఫాస్ట్ గా చూపించేస్తాను. సో చూడండి, ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. రేట్స్ కూడా మనం మెన్షన్ చేసేస్తాను. సో లెట్స్ గో. హౌస్ మీద అయితే ఇలా పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. సో కొంచెం బైక్స్ అలా పార్కింగ్ అయితే ప్లేస్ అయితే ఉంది. మనకి చూడొచ్చు మీరు, ఎగ్జాంపుల్కి ఇలా ఉయ్యాల వేయడం జరిగింది. అండ్ మనకి ఇంటి ముందు మనకి ఇక్కడ వాష్రూమ్ అయితే ఉంటుంది స్టెప్స్ దగ్గర. అండ్ ఈ హౌస్ కి మనకి బోరు అండ్ మున్సిపల్ వాటర్ కూడా కనెక్షన్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. మన డీటెయిల్స్ మనం ఇంకా ఈ హౌస్ లోకి వెళ్ళాక మాట్లాడుకుందాం. అండ్ ఇంటి ముందు కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని నెట్ కూడా ఉంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ స్టే చేస్తున్నారు. అండ్ 3 years అయితే అయింది హౌస్. మళ్ళీ సేల్ అయితే చేస్తున్నారు అనమాట. సో లేట్ చేయకుండా హౌస్లోకి వెళ్ళి చూపించేసాం. అండ్ మీరు చూడండి, ఇక్కడ కూడా మీకు ఒక 3 years ఓల్డ్ అన్నా కూడా కొంచెం పర్లేదు, బాగానే కనిపిస్తుంది హౌస్. అండ్ ఇంటి ముందర చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ సెట్ బ్యాక్ అయితే ఇటు సైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సెట్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కెమెరా వచ్చేసి మనకి మెయిన్ డోర్ దగ్గర అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మంచి స్పేసియస్ హాల్ అనమాట. సో కబోర్డ్స్ కూడా చేసి అయితే ఉన్నాయి ఈ హౌస్ లో. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, సో మంచి గుడ్ లుకింగ్ కలర్స్. అంటే మనం ఒకవేళ కలర్స్ చేంజింగ్ చేయించుకోవాలంటే వీరికి కలర్ చేంజ్ అయితే చేయించుకునే ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇదంతా సెటప్ మాత్రం నీట్గా అయితే ఉంది. హాల్ అయితే మంచి స్పేసియస్గా అయితే ఉంది. ఎగ్జాంపుల్ మీరు చూడండి, సోఫా సెట్స్ అలా వేసుకున్న అలా ప్లేస్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్. అండ్ అక్కడ నార్త్ ఫేస్ కి ఒక డోర్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ హాల్ మంచి స్పేసియస్గా అయితే ఉంది. అండ్ పిఓపి ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా. యాక్చువల్లీ ఎవరన్నా ఉన్నారంటే ఇంట్లో ఇలా ఇవన్నీ మీకు ఒక అర్థమైపోతుంది. అట్మాస్ఫియర్ అంటే మనకి సోఫాలు వేసుకున్న స్పేస్ అనేది కంప్లీట్గా అర్థమైపోతుంది. సో ఇది వచ్చేసి కిచెన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి సో మనకైతే కిచెన్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ హాల్లో కిచెన్ విజిబిలిటీ కాకుండా మనకి ఓపెన్ కిచెన్ ని ఇలా కబోర్డ్స్ తో కవర్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ ఇప్పుడు చూసి యాక్చువల్లీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇది ఓనర్స్ వచ్చేసి ముస్లిమ్స్ అనమాట. సో కంప్లీట్ గా అంటే ఇక్కడ మనకి పూజ రూమ్ అయితే ఈ హౌస్ లో ఉండదు. ఒకవేళ పూజ రూమ్ కావాలంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ మనం చేసుకోవడానికి అయితే వాస్తు ప్రకారం చేసుకోవడానికి అయితే ప్లేస్ అయితే సెట్ అవుద్ది అనమాట పూజ రూమ్ కి. అండ్ ఈ కిచెన్ కూడా స్పేసియస్ గా అయితే ఉంది, ఇరుగ్గా అయితే లేదు. అండ్ కిచెన్ లో కూడా మన కబోర్డ్స్ అయితే చేయించడం అయితే జరిగింది అనమాట. అండ్ పైన కూడా కబోర్డ్స్ అయితే చేశారు. ఇది గ్లాసీ ఫినిషింగ్ అయితే ఇలా ఉంది. సో నీట్గా అయితే ఉంది. అండ్ 3 years అయినా కూడా చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది అనమాట. ఏమైతే ఖరాబ్ కాలేదు. ఒకసారి మీరు కబోర్డ్స్ తో మనకి ఇలా ఓపెన్ షెల్ఫ్స్ అయితే చేశారు. అండ్ ఒకవేళ మీరు తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వచ్చి చూసి ఒక వాస్తవాన్ని చెక్ చేసుకుని కొనడానికి అయితే ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కిచెన్ చూస్తారు కదా. సో మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం. అండ్ మనకి బెడ్రూమ్ కూడా స్పేసియస్ గా అయితే ఉంది. సో మనకి ఇక్కడ వీళ్ళు ఈ బెడ్రూమ్ లోనే ఇలా స్పేస్ అయితే మీరు చూడొచ్చు. సో స్పేస్ అయితే నీట్ గా ఉంది. మనకి దీంట్లో కూడా కబోర్డ్స్ అయితే చేయించడం అయితే జరిగింది. కబోర్డ్స్ కూడా నీట్ గా ఉన్నాయి. ఇక్కడ బీరువా పెట్టడానికి ప్లేస్ అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ ఒక అటాచ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. అండ్ వెంటిలేషన్ కోసం విండో, దాని పక్కన కొంచెం సెట్ బ్యాక్ అయితే ఉంది. అంటే బెడ్రూమ్ కూడా స్పేసియస్ గా అయితే ఉంది, ఏమైతే మరి ఇరుగ్గా అయితే లేదు. సో మీరు ఒకసారి వచ్చి చూసి చెప్తున్నాను, ఒకసారి వచ్చి చూసిన తర్వాత రేట్స్ అవన్నీ మాట్లాడుకుంటే మనకి ఫైనలైజ్ అయితే అవుతుంది అనమాట హౌస్. సో ఇదైతే ఉందో కింగ్ సైజ్ బెడ్ అనమాట. ఇది కిడ్స్ బెడ్రూమ్. సో కిడ్స్ బెడ్రూమ్ లో మనకి ఇలా స్లైడింగ్ డోర్స్ తో కబోర్డ్స్ వేయించడం జరిగింది. ఇక్కడ అయితే ఇది కింగ్ సైజ్ బెడ్ వేసేసింది బెడ్రూమ్ ని. సో మనకి ఇలా ఏసీ పాయింట్స్ కూడా ప్రొవైడ్ అయితే మనకైతే ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీరు చూడవచ్చు. అండ్ మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ అయితే అక్కడ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ అనమాట ఇది. సో కింగ్ సైజ్ బెడ్ మనకి ఈ కిడ్స్ బెడ్రూమ్ మొత్తం ఆక్యుపై చేసింది. ఇందాకైతే మనం చూసింది ఏదైతే ఉందో అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ ఏదైతే ఉందో మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో ఈ హౌస్ యొక్క వీడియో ఫాస్ట్ గా చూపించడం జరిగింది. ఎందుకంటే మనకి థింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం. కొత్త ఇంట్లో అయితే మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే మీకు కనిపించేస్తుంది హాల్లో సోఫా వేసుకుంటే ఎలా ఉంటుంది, మనకి ప్లేస్ ఏంటని అర్థమైపోతే థింగ్స్ ఉన్నాయి కాబట్టి. సో నేను దాని దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేయలేదు మీకు. అండ్ ఇది ఏదైతే ఉందో హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. ఫేసింగ్ వచ్చేసి మనకి తూర్పు ఫేసింగ్. అండ్ మనకి ఇది వచ్చేసి 2.22 ప్లేస్ వచ్చేసి మనకి 2.22 సెంట్స్ అయితే ఉంటుంది. అండ్ సిటీకి చాలా దగ్గర, సిటీలోనే. ఇంకా మనకి రాజభోజనం అంటే కల్లూరు ఎస్టేట్ ఉంది కదా, కల్లూరు ఎస్టేట్ బ్యాక్ సైడే కల్లూరు ఎస్టేట్ లో ఉంది కదా రాజభోజనం నుంచి. దాని నుంచి జస్ట్ 1/2 kilometer డిస్టెన్స్ లో మనకైతే ఈ యొక్క హౌస్ అయితే ఉంటుంది. అంటే మరి లోపలికి అయితే లేదు.
అండ్ హౌస్ విషయానికి వచ్చేస్తే చెప్పాను కదా, ఈస్ట్ ఫేసింగ్ హౌస్. మనకి ఇక్కడ మనకి మెయిన్ బోర్ ఉంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది అవైలబుల్ మనకి ఇక్కడ. మున్సిపల్ వాటర్ కనెక్షన్, బోర్ రెండు ఉన్నాయి మనకి. ఇంకా కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఓల్డ్ హౌస్ అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఎవరికన్నా పెయింటింగ్స్ కానీ ఏమైనా చేయించుకొని అయితే ఉంటుంది. సో మనకి అక్కడక్కడ కొంచెం పెయింటింగ్స్ పాత పడినట్టు కనిపిస్తే ఎవరైనా కొన్న వాళ్ళైతే మ్యాండరీగా వాళ్ళైతే ఈవెన్ ఓల్డ్ హౌస్ 1 year 2 years ఉన్న ఎవరైనా ఉన్నా కూడా మనకు కొన్న వేరే వాళ్ళు కొంటే కూడా పెయింటింగ్స్ అయితే మ్యాండరీగా చేంజెస్ అయితే చేయించుకుంటారు. సో ఆ వర్క్ అయితే ఉంటుంది. సో అండ్ ఇది వచ్చేసి ప్రైస్ విషయానికి వచ్చేసి మనకు ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 63 lakhs చెప్తున్నారు. అంటే విత్ ఇన్ దిస్ అంటే వాళ్ళు కొన్నప్పుడు ఒక రేట్ ఉంది. సో 3 years అయింది. కొంచెం అంటే మార్కెట్లో ప్లాట్ కాస్ట్ ఏదైతే ఉందో పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు చెప్పే రేట్ చెప్తున్నారు, అది కూడా నెగోషియబుల్ అయితే చెప్తున్నారు, అది ఫిక్స్ కాదు. 63 చెప్పి మీరు పిలుచుకోండి, కూర్చోబెట్టి మనం మాట్లాడితే రేట్ అయితే ఫైనల్ చేద్దామని అయితే చెప్తున్నారు. అంటే 2.5 సెంట్ కొంచెం తక్కువ, 2 పావు సెంట్ అయితే ఈ హౌస్ అయితే ఉంది. అంటే 2.22 అన్ని సెంట్స్లో మనకి ఈ యొక్క లొకేషన్. అండ్ మనకి బెడ్రూమ్ సైజ్ కూడా పర్లేదు. ఒక మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్ స్పేసియస్గా అయితే ఉంది. కిడ్స్ బెడ్రూమ్ మీరు చూసారు కదా, కింగ్ సైజ్ కార్డ్ మొత్తం ఆక్యుపేసింది, అది కూడా పర్లేదు. సో కిడ్స్ బెడ్రూమ్ ఇట్ ఈస్ మనకైతే స్పేసియస్గా అయితే ఉంది. అండ్ మనకి చుట్టుపక్కల బ్యాక్ సైడ్ మీకు విండోని చూపించేశాను, ఏమంటారు అది సెట్ బ్యాక్ అయితే ఉంది వెంటిలేషన్ కోసం. సో వెంటిలేషన్ పరంగా కూడా ఈ హౌస్కి ఎలాంటి ఇష్యూ అయితే లేదు. మీరు ఒకసారి చూడాలి అంటే, ఎందుకంటే మనం వీడియో చూపించేస్తాం, బట్ మీకు కొనే ఇంట్రెస్ట్ ఉందంటే మీరు లైవ్గా ఒకసారి వచ్చి చూస్తే మీకు నచ్చిందంటే రేట్స్ అన్ని మాట్లాడిస్తాం. మెయిన్ థింగ్ కూడా చెప్తున్నాను, మనకి ఈ హౌస్లో పూజ రూమ్ లేదు. సో పూజ రూమ్ చేసుకోవాలంటే ఆప్షన్ అయితే ఉంది. ఎందుకంటే మనకి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కిచెన్లో మనకి ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ కిచెన్ ఉంది అనుకోండి, మనకి కిచెన్లో ఒక లెఫ్ట్ సైడ్ ఒక భాగంలో మనకైతే ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడైతే ప్లేస్ అయితే ఉంది. అంటే మనకి మళ్ళీ పలగొట్టుకోవాలి అది చేయాలని ఆప్షన్ లేదు. దాని మీద మనం నీట్గా కబోర్డ్స్ చేయించుకున్నా మనకి మీకు పూజ రూమ్ అయితే సెట్ అయ్యే ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ. సో ఇది వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, ఎవరైనా కొనే వాళ్ళు ఉంటేనే, ఏజెంట్స్కి తప్ప. అండ్ ఇంకోటి, సో కర్నూల్ హబ్ రియల్ ఎస్టేట్ మనకేదో నేను రీసెంట్గా మనకి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పేజ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది, కర్నూల్ హబ్ ఆఫీషియల్ అని చెప్పి. సో మనకి ఇన్స్టాగ్రామ్లో మీరు కర్నూల్ హబ్ ఆఫీషియల్ అని కొట్టినా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే వచ్చేస్తుంది. సో దాంట్లో షార్ట్ వీడియోస్ అలా కొన్ని చిన్న క్లిప్స్ అయితే దాంట్లో వేయడం అయితే చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే కర్నూల్ హబ్లో మనం ఏం చేస్తాము, ఈ ఒక 3 పాయింట్లు మీకు డిస్కస్ చేయడం చెప్పేస్తాను. ఎందుకంటే ఇది ప్రతి వీడియోలో చెప్తాను, ఎందుకంటే మనం ఏం చేస్తాం మీకు తెలియాలి కాబట్టి. సో మన కర్నూల్ హబ్లో మనం మెయిన్ థింగ్ మనం చేసే వర్క్స్ ఏంటి అంటే, మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటంటే మెయిన్ థింగ్ మనం కర్నూల్ హబ్లో రియల్ ఎస్టేట్ అంటే హౌసెస్, ప్లాట్స్, సేల్స్, మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్ ఇంకోటి వచ్చేసి మనం హౌసెస్ కన్స్ట్రక్షన్ కూడా తీసుకొని చేపిస్తాను. అండ్ ఇంకోటి మీకు తెలిసిందే, నేను ఈ కబోర్డ్స్ ఇంటీరియర్ చేపించడం కూడా చేపిస్తున్నాను అని చెప్పి. సో మనం ఈ మెయిన్ థింగ్స్ అయితే చేపిస్తాం. అండ్ పెయింటింగ్, ఒకవేళ మీకు పెయింటింగ్ కావాలి ఇప్పుడే సపోజ్ ఈ హౌస్కి మీరు కొని పెయింటింగ్ వేయించుకోవాలంటే కూడా సో మన దగ్గర పెయింటర్స్ కూడా. సో నేను ఏంటంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే మన కర్నూలులో మంచిగా ఇప్పుడు మనం ఎన్నో వీడియోస్ మేము ముందు పెట్టాను. వాళ్ళు బిల్డర్స్, కన్స్ట్రక్షన్, మనకి పెయింటర్స్, ఈ ఎలక్ట్రీషియన్ వాళ్ళంతా పరిచయం అవడం చేత నేనైతే వాళ్ళ ద్వారా ఉండి వర్క్ అయితే చేపిస్తాను. సో మనకి బడ్జెట్లోనే చేస్తారు. మనకి బిల్డర్కి అయితే ఏ ప్రైస్ చేస్తారో మనకు కూడా అదే ప్రైస్, ఒక 2-3 రూపాయలు ఎక్కువ అయితే తీసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే అది రేట్స్ మాకు అర్థమైపోతాయి కాబట్టి. సో అదనమాట. ఇంకోటి ఏంటంటే నేను కర్నూలులో రియల్ ఎస్టేట్ ఏ ఏజెంట్ ద్వారా టైప్ అయితే చేయను. సో మీరు నా వీడియోస్ చూస్తున్నారంటే మీరు తప్పకుండా నన్ను కన్సిడర్ అవ్వాల్సిందే. అండ్ మీరు ఇది వీడియో వేరే వాళ్ళు షేర్ చేసి అదంతా క్రియేట్ చేసిన నాన్సెన్స్ అనమాట అది. సో నా వీడియో మీరు చూస్తున్నారంటే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏదున్నా రేట్స్ విషయంలో నేను ఓనర్స్తో మాట్లాడి కానీ డిస్కౌంట్ ఇప్పినా నేను తప్పకుండా డిస్కౌంట్ ఇప్పించి మీకైతే మంచి ప్రైస్లో మీరు హౌస్ కొనే విధంగా అయితే నేను చేస్తాను. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.